హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ పెట్టండి. హిందూ మతంలో అత్యంత పవిత్ర పండుగల్లో ఒకటి అయిన మహాశివరాత్రి 2026లో ఫిబ్రవరి 15వ తేదీ నాడు జరుపుకోవాలని తాత్కాలికంగా నిర్ణయించారు. ప్రతి చంద్రమాసంలోని 14వ రోజు లేదా అమావాస్యకు ముందు వచ్చే శివరాత్రిని మాస శివరాత్రి అంటారు. కానీ ప్రతి ఏడాది మాఘమాసంలో వచ్చే శివరాత్రి అంటే ఫిబ్రవరి లేదా మార్చి నెలల్లో వచ్చే శివరాత్రికి ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. 2026లో మహాశివరాత్రి మాఘమాసం కృష్ణపక్ష చతుర్దశి తిథి రోజున వస్తుంది. ఈసారి చతుర్దశి తిథి ఫిబ్రవరి 15 ఆదివారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభమై ఫిబ్రవరి 16 సోమవారం సాయంత్రం 5:30 వరకు ముగుస్తుంది. శివభక్తులు ఎంతగానో ఎదురుచూస్తున్న మహాశివరాత్రి పర్వదినానికి గడియలు సమీపించాయి. ఇప్పటికే శివరాత్రి వేడుకలు పలు దేవాలయాలు అంగరంగ వైభవంగా ముస్తాబయ్యాయి. ఇక ఈ పండుగ రోజున ఓం నమఃశివాయ, హరహర మహాదేవ, శంభో శంకర మంత్రాలతో శివాలయాలు మార్మోగుతాయి. ఇక శివరాత్రి అంటే శివయ్యకు పూజలు అభిషేకాలతో పాటు ఉపవాసం జాగరణ తప్పనిసరి. అయితే మహాశివరాత్రి రోజు ఉపవాసం జాగరణ ఉండేవారు కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలని ప్రముఖ జ్యోతిష్యుడు మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు. ఈ నియమాలు పాటించకపోతే పూజా ఫలితం దక్కదంటున్నారు. ఆ నియమాలు ఏంటో ఈ స్టోరీలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఓం నమఃశివాయ అని ఒక చిన్న కామెంట్ పెట్టి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మహాశివరాత్రి నాడు భక్తులు సూర్యోదయానికి ముందే మేల్కొనడం చాలా ముఖ్యం. తెల్లవారుజామున 4 గంటల నుండి 5 గంటల మధ్య బ్రహ్మముహూర్తం మేల్కొనడం శ్రేష్టం. స్నానం చేసే నీటిలో కొన్ని నువ్వులు వేసుకొని తలస్నానం చేయడం వల్ల శరీరం మనస్సు శుద్ధి అవుతాయని నమ్ముతారు. నదీ స్నానం వీలైతే మరీ మంచిది. స్నానం తర్వాత ఉతికిన శుభ్రమైన బట్టలు ధరించాలి. తెలుపు, కుంకుమ లేదా పసుపు రంగు వస్త్రాలు శివుడికి ప్రీతికరమైనవి. నలుపు రంగు దుస్తులు ధరించకపోవడం మంచిది. మహాశివరాత్రి నాడు దేవుడి గదిలో దీపం వెలిగించడం ఆధ్యాత్మికంగా చాలా విశిష్టమైనది. ఈ రోజున మీరు పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన నియమాలు. అఖండ దీపం. శివరాత్రి ప్రధానంగా రాత్రికి సంబంధించిన పండుగ కాబట్టి సాయంత్రం నుండి మరుసటి రోజు ఉదయం వరకు నిరంతరాయంగా వెలిగే అఖండ దీపం పెట్టడం అత్యంత శ్రేష్టం. ఇది అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానోదయాన్ని కలిగిస్తుందని భక్తుల నమ్మకం. దీపం రకం. వీలైతే మట్టి ప్రమిద లేదా రాగి, ఇత్తడి దీపపు కుందులను ఉపయోగించండి. శివుడికి 5 ఒత్తుల దీపం, పంచముఖ దీపం వెలిగించడం విశేష ఫలితాలను ఇస్తుంది. ఆవు నెయ్యి. దైవిక శక్తిని ఆకర్షించడానికి ఆవు నెయ్యితో దీపం వెలిగించడం ఉత్తమం. నువ్వుల నూనె. శనిదోష నివారణకు మరియు శాంతి కోసం నువ్వుల నూనెను వాడవచ్చు. వేప నూనె ప్లస్ నెయ్యి. విజయం కోరుకునేవారు ఈ రెండింటిని మిశ్రమంతో దీపం వెలిగించడం పూర్వీకుల నుండి వస్తున్న సాంప్రదాయం. దిశ. దీపాన్ని తూర్పు ఆయుష్ కోసం లేదా ఉత్తర ఐశ్వర్యం కోసం దిశగా వెలిగించాలి. దక్షిణ దిశగా దీపం పెట్టకూడదు. ఒత్తులు. నెయ్యి దీపానికి పత్తి ఒత్తులు, నూనె దీపానికి ఎర్రటి దారంతో చేసిన ఒత్తులు వాడటం శుభప్రదం. దీపం వెలిగించేటప్పుడు దీపం జ్యోతి పరబ్రహ్మ అనే శ్లోకాన్ని పఠించడం వల్ల ఇంటికి సానుకూల శక్తి వస్తుంది. మీరు మట్టి దీపాన్ని వాడుతుంటే దానిని వెలిగించడానికి ముందు ఒక రోజంతా నీటిలో నానబెట్టండి. దీనివల్ల ప్రమిద నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా ఉంటుంది. పీఠం ఏర్పాటు. దీపాన్ని నేరుగా నేలపై పెట్టకూడదు. ఒక పళ్ళెంలో బియ్యం లేదా ధాన్యం పోసి దానిపై దీపాన్ని ఉంచాలి. దిశ. దీపం యొక్క ఒత్తి తూర్పు లేదా ఉత్తర దిశగా ఉండేలా చూసుకోండి.
అఖండ దీపం కోసం సాధారణ ఒత్తి కాకుండా కొంచెం లావుగా పొడవుగా ఉన్న ఒత్తిని వాడండి. ఇది ఎక్కువసేపు వెలుగుతుంది. నూనె నింపడం. దీపంలో నూనె లేదా నెయ్యి ఎప్పుడూ 3/4 వంతు ఉండేలా చూసుకోండి. నూనె అయిపోయాక ముందే నెమ్మదిగా పక్క నుండి పోస్తూ ఉండాలి. దీపం ఆరిపోకుండా ఉండడానికి గాజు చిమ్మి లేదా పైన తెరిచి ఉన్న గాజు పెట్టెను అమర్చడం చాలా ముఖ్యం. ఒత్తిని సరిచేసేటప్పుడు లేదా కొత్త ఒత్తి వేసేటప్పుడు ముందుగా ఒక చిన్న విడిదీపాన్ని అఖండ దీపం ద్వారా వెలిగించి పక్కన పెట్టుకోండి. ఒకవేళ పొరపాటున అఖండ దీపం మారిపోతే ఈ చిన్న దీపం సహాయంతో తిరిగి వెలిగించవచ్చు. ఒత్తి చివర నల్లగా మాడిపోయిన భాగాన్ని అప్పుడప్పుడు ఒక పుల్లతో నెమ్మదిగా తొలగిస్తూ ఉండాలి. అఖండ దీపం పెట్టినప్పుడు ఇంట్లో ఎవరూ ఒకరు ఖచ్చితంగా ఉండాలి. దీపాన్ని వదిలేసి అందరూ బయటకు వెళ్ళకూడదు. ప్రమాద నివారణ. దీపం పక్కన తెరచాపల కాగితాలు లేదా ప్లాస్టిక్ వస్తువులు లేకుండా చూసుకోండి. ఒకవేళ దీపం ఆరిపోతే కంగారు పడకుండా దేవునికి క్షమాపణ చెప్పుకొని తిరిగి వెలిగించండి. అఖండ దీపం వెలిగించిన తరువాత ఆ రోజంతా ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండడం విశేష ఫలితాన్ని ఇస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా అఖండ దీపం వెలిగించాలనే లేదు. వీలు కానివారు ఇంట్లో కనీసం నారికేళ్ల దీపం అయినా వెలిగించండి. శివరాత్రి నాడు నారికేళ్ల దీపం అంటే కొబ్బరికాయ దీపం వెలిగించడం చాలా విశిష్టమైనది మరియు అత్యంత శుభప్రదమైనది. కొబ్బరికాయను శివుని త్రిశూలానికి లేదా ఆయన 3 కన్నులకు ప్రతీకగా భావిస్తారు. నారికేళ దీపం వెలిగించేటప్పుడు ఈ విషయాలు గుర్తుంచుకోండి. కొబ్బరికాయలోని తెల్లని కొబ్బరి మన మనస్సులోని నిర్మలత్వానికి, పైన ఉన్న పెంకు మన అహంకారానికి చిహ్నం. దీపం వెలిగించడం ద్వారా అహంకారాన్ని వదిలి జ్ఞానాన్ని పొందుతామని అర్థం. ఎలా చేయాలి? కొబ్బరికాయను సమానంగా 2 ముక్కలుగా కొట్టి అందులోని నీటిని తీసివేసి శుభ్రం చేయాలి. ఆ కొబ్బరి చిప్పలలో నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి ఒత్తులు వేసి దీపారాధన చేయాలి. ఇంట్లోని పూజ గదిలో లేదా శివాలయంలో బలిపీఠం దగ్గర ఈ దీపాన్ని వెలిగించవచ్చు. ప్రయోజనం. ఇలా చేయడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తి తొలగిపోయి మానసిక ప్రశాంతత లభిస్తుందని నమ్మకం. కొబ్బరి చిప్పలు త్వరగా వేడెక్కుతాయి కాబట్టి వాటిని నేరుగా నేలపై పెట్టకుండా ఒక రాగి లేదా ఇత్తడి పళ్ళెంలో ఉంచి వెలిగించడం సురక్షితం. మహాశివరాత్రి నాడు నారికేళ దీపం, కొబ్బరి చిప్పల దీపం వెలిగించడానికి సాయంత్రం ప్రదోషకాలం అత్యంత శక్తివంతమైన సమయం. ఫిబ్రవరి 15 సాయంత్రం 5:30 నుండి రాత్రి 8 గంటల మధ్య. ఈ సమయంలో శివుడు అత్యంత ప్రసన్నుడై ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ ప్రకారం ప్రదోషకాల పూజకు విశేష ప్రాధాన్యత ఉంది. మీకు ఓపిక ఉంటే అర్ధరాత్రి 12 గంటల నుండి 1 గంటల మధ్య లింగోద్భవ సమయం కూడా ఈ దీపాన్ని వెలిగించవచ్చు. ఇది అత్యంత ఫలప్రదమైన సమయం. బ్రహ్మ ముహూర్తం. ఒకవేళ మీరు ఉదయాన్నే వెలిగించాలనుకుంటే తెల్లవారుజామున 4:30 నుండి 5:30 గంటల మధ్య వెలిగించవచ్చు. దీపం వెలిగించిన తరువాత ఆ కొబ్బరి చిప్పలను పారేయకుండా దీపం పూర్తిగా ఆరిపోయాక మరుసటి రోజు వాటిని ఇంటి ఆవరణలో ఉన్న చెట్ల మొదట్లో వేయవచ్చు. ఆలయంలో వేల మంది భక్తులు చేసే మంత్రోచ్చరణల వల్ల అక్కడ ఉండే సానుకూల శక్తి మీ దీపానికి తోడవుతుంది. పురాణాల ప్రకారం శివాలయంలో దీపం వెలిగించడం వల్ల 100 రెట్లు ఎక్కువ ఫలితం దక్కుతుందని శివపురాణం చెబుతుంది. ఆలయాల్లో దీపారాధన చేయడం వల్ల జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి. ఇంట్లో దీపం వెలిగిస్తే మీ ఇంట్లోని ప్రతికూల శక్తులు తొలగిపోయి కుటుంబ సభ్యులందరికీ ఆరోగ్యం, ఐశ్వర్యం లభిస్తాయి. ఏకాగ్రత. ఆలయంలో రద్దీ వల్ల ఒక్కోసారి ప్రశాంతంగా పూజ చేసుకోలేకపోవచ్చు. ఇంట్లో అయితే
నిశ్శబ్దంగా ఏకాగ్రతతో శివనామస్మరణ చేస్తూ దీపం వెలిగించుకోవచ్చు. మహాశివరాత్రి నాడు శివుడిని వివిధ ద్రవ్యాలతో అభిషేకించడం వల్ల ఒక్కో ఫలితం లభిస్తుంది. మీ కోరికను బట్టి మీరు వీటిని ఎంచుకోవచ్చు. పాలు సర్వసుఖాలు, సంతాన ప్రాప్తి కోసం. పెరుగు ఆరోగ్యం మరియు బలమైన శరీరం కోసం. తేనె మధురమైన వాక్కు, పాప విముక్తి కోసం. నెయ్యి అనారోగ్య సమస్యలు తొలగి ఐశ్వర్యం లభించడానికి. చెరుకు రసం ధనప్రాప్తి మరియు శత్రునాశనం కోసం. గంధం నీరు సౌభాగ్యం మరియు మానసిక ప్రశాంతత కోసం. కొబ్బరి నీళ్ళు సర్వసంపదలు చేకూరడానికి. శుద్ధ జలం మనశ్శాంతి మరియు కోరికలు నెరవేరడానికి. విశేషం శివుడికి అత్యంత ప్రీతికరమైనది పంచామృత అభిషేకం. పాలు పెరుగు నెయ్యి తేనె చక్కెర కలిపిన మిశ్రమం. వీటితో పాటు మారేడు దళాలు తుమ్మిపూలు సమర్పించడం చాలా శ్రేష్టం. మహాశివరాత్రి పర్వదినం రోజున ఉపవాసం ఉండేవారు కొన్ని నియమాలు తప్పక పాటించాలని మాచిరాజు చెబుతున్నారు. ముఖ్యంగా ఉపవాసం ఉండేవారు ఆ రోజున తలంటు స్నానం చేయకూడదని, తలస్నానం చేయాలని సూచిస్తున్నారు. చాలామందికి తలస్నానానికి తలంటు స్నానానికి తేడా తెలియదు. తలస్నానం అంటే కేవలం తల మీద నీళ్లు పోసుకోవడం. తలంటు స్నానం అంటే తలకి నూనె రాసుకొని కుంకుడికాయ లేదా షాంపూతో స్నానం చేయడం. కాబట్టి శివరాత్రికి ముందు రోజే తలంటు స్నానం చేసి పండుగ రోజు తలస్నానం చేయాలని సూచిస్తున్నారు. ఇక మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండేవారు కేవలం సాత్విక ఆహారం మాత్రమే స్వీకరించాలని, పాలు పండ్లను ఆహారంగా తీసుకోవాలని చెబుతున్నారు. శివరాత్రి రోజున చాలామంది ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోకుండా కఠిన ఉపవాసం ఉంటారు. కానీ శివరాత్రి రోజు ఎవరూ కూడా ఇలా ఉపవాసం ఉండకూడదని ధర్మశాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయని అంటున్నారు. కాబట్టి కనీసం పాలు పండ్లు అయినా తీసుకోవాలని సూచిస్తున్నారు. శివరాత్రి మరుసటి రోజున ఉపవాసం విరమించి కేవలం సాత్విక ఆహారం తినాలని చెబుతున్నారు. చిన్నపిల్లలు వృద్ధులు గర్భిణీలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు మహాశివరాత్రి రోజున ఉపవాసం చేయాల్సిన అవసరం లేదని, ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రం జపిస్తే ఉపవాసం ఉన్న ఫలితం లభిస్తుందని అంటున్నారు. అశౌచం ఉన్న వాళ్ళు కూడా మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండకూడదని అంటున్నారు. అశౌచం అంటే జాత శౌచం, మృత శౌచం అంటే బిడ్డ జన్మించినప్పుడు పురుడు ఉంటుంది. అలాగే ఇంట్లో ఎవరైనా చనిపోతే వారికి మైలు ఉంటుంది. ఇలాంటి పరిస్థితులు ఉన్నవారు ఉపవాసం ఉండకూడదని అంటున్నారు. ఉపవాసం అంటే శివుడికి సమీపంలో ఉండడమని అర్థం. ఉపవాసం ఉండేవారు శివనామస్మరణ చేస్తూ పాలు పండ్లు స్వీకరించి ఉపవాసం ఉండాలని అంటున్నారు. ఉపవాసం చేసేటప్పుడు మాత్రం ఓం నమశివాయ లేదా శ్రీం శివాయ నమః అనే మంత్రాన్ని ఖచ్చితంగా స్మరించుకోవాలని సూచిస్తున్నారు. జాగరణ అంటే ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండడం అనే అర్థమని మాచిరాజు చెబుతున్నారు. అయితే చాలామంది శివరాత్రి రోజు జాగరణ పేరుతో సినిమాలకు వెళ్తుంటారు. కానీ ఇలా చేయడం వల్ల జాగరణ చేసిన ఫలితం ఉండదని మాచిరాజు తెలుపుతున్నారు. అయితే శివ సంబంధమైన సినిమాలు చూడవచ్చు, కానీ వినోదాత్మకమైన కార్యక్రమాలకు వెళ్ళకూడదని అంటున్నారు. శివాలయంలో లేదా ఇంట్లో శివుడి స్తోత్రాలు వింటూ జాగరణ చేయాలని చెబుతున్నారు. ఇలా కొన్ని నియమాలు పాటిస్తూ శివరాత్రి రోజున ఉపవాసం జాగరణ ఉండడం వల్ల శివుడి సంపూర్ణ అనుగ్రహం పొందవచ్చని మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు. మహాశివరాత్రి నాడు చేసే దానం 10 రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ పవిత్రమైన రోజున మీరు చేయవలసిన ముఖ్యమైన దాన ధర్మాలు: అన్నదానం, ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం అన్నిటికంటే గొప్ప దానం. శివాలయాల వద్ద ఉండే పేదలకు లేదా భక్తులకు భోజనం లేదా పండ్లు పంపిణీ చేయండి. పాలు మరియు పెరుగు: శివుని అభిషేకానికి ఉపయోగపడే పాలు పెరుగు లేదా నెయ్యిని శివాలయానికి అందజేయడం వల్ల జాతకంలోని చంద్రదోషాలు తొలగిపోతాయి. పేదలకు లేదా బ్రాహ్మణులకు వస్త్రాలు దానం చేయడం వల్ల
ఆయుష్ పెరుగుతుందని నమ్మకం. నల్ల నువ్వులు. శని దోషం ఉన్నవారు శివరాత్రి నాడు నల్ల నువ్వులను దానం చేయడం వల్ల ఆ దోష నివారణ జరుగుతుంది. మారేడు దళాలు, బిల్వపత్రాలు. శివపూజకు అవసరమైన బిల్వపత్రాలను దొరకని భక్తులకు పంపిణీ చేయడం కూడా గొప్ప పుణ్యకార్యం. నీటి దానం. వేసవి రాబోతుంది కాబట్టి శివాలయాల దగ్గర భక్తుల కోసం చలివేంద్రం ఏర్పాటు చేయడం లేదా తాగునీటి బాటిల్స్ పంపిణీ చేయడం చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఓం నమఃశివాయ అని ఒక చిన్న కామెంట్ పెట్టి ఇప్పటి వరకు ఎవరైతే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదములు.